ఈ రోజు నేను చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఏడ్చేసిన. ఎందుకంటే మాతో ఒక ఘోరమైన స్కామ్ జరిగింది. ఆ స్కామ్ లో మా 8,000 రూపాయలు పోయినాయి. అసలుకి మాతో జరిగిన స్కామ్ ఏందో ఈ వీడియోలో చూసేద్దాం. చలో మీరు అసలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మనలో చాలా మంది రాజస్థాన్ అజ్మీర్ లో ఉన్న ఈ దర్గా షరీఫ్ కి అయితే వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మేము ఎలాగో దుబాయ్ లో ఉన్న డెజర్ట్ అయితే ఎంజాయ్ చేయలేమని చెప్పేసి అజ్మీర్ లో ఉన్న డెజర్ట్ కి అయితే వస్తారు. ఈ ఏరియా పేరే పుష్కర్. ఇక మీరు పుష్కర్ రావాలంటే దర్గా నుంచి ఒక ఆటో తీసుకోవాలి. అయినా ఈ ఆటో మనం తీసుకునే అవసరం లేదు, వాళ్ళే మనల్ని అడుగుతారు పుష్కర్ 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 అని చెప్పేసి. ఇక మనకు దర్గా నుండి పుష్కర్ డిస్టెన్స్ ఎంత కాదనో ఒక 20 కిలోమీటర్ అయితే ఉంటది. ఈ 20 కిలోమీటర్స్ కి ఆటో వాళ్ళు మన దగ్గర కేవలం 200 నుంచి 150 చార్జ్ చేస్తారు. అయినా ఈ 20 కిలోమీటర్స్ కి వీళ్ళు 200 చార్జ్ చేయడం ఏంది అని మీ అందరికి డౌట్ రావచ్చు. కానీ ఇంత తక్కువ చార్జ్ చేస్తున్నారని చెప్పేసి మేము అందరం ఎక్కి వెళ్ళిపోతాం. అక్కడికి పోయినాక ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెజర్ట్ రాకముందు కొన్ని క్యాంపెయిన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాంపెయిన్స్ లో క్యామెల్ రైడ్ అని, థార్ రైడ్ అని, క్యాంపర్ రైడ్ అని కొన్ని బండ్లు ఉంటాయి. వాళ్ళు క్యామెల్ రైడ్ కి అయితే 500 పర్ పర్సన్ ని చార్జ్ చేస్తారు. ఇక థార్ కి అయితే పర్ పర్సన్ కి 850 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇక మేము 15 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి ఒక్క క్యాంపర్ తీసుకుంటే మా దగ్గర 8,000 అయితే తీసుకున్నారు. అక్కడ నుంచి మాకు డెజర్ట్ లో తీసుకుపోయే ముందు ఏమన్నారంటే డెజర్ట్ లో కరణ్ అర్జున్ షూటింగ్ అయిన ప్లేస్ కి తీసుకెళ్తాం, ఇంకా దియా और బాతి సీరియల్ షూటింగ్ అయిన ప్లేస్ కి తీసుకెళ్తాం. ఓ ఇట్లా బొచ్చడి చెప్పిర్రు. ఇక మాకి ఈ రైడ్ కి ఎంత కాదన్నా ఒక 3 అవర్స్ పడుతుందేమో అని మేము అనుకున్నాం. అదంతా ప్లాన్ చేసుకొని పోయినా మేము 30 to 45 మినిట్స్ లో రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే వీళ్ళు చూపిస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళి మాకు చూపించి పంపించేస్తారన్నమాట. అయినా ఇదేమి పెద్ద డెజర్ట్ కాదు, గంగాలో ఉండే మట్టి లెక్క ఉంది. ఈ 30 మినిట్స్ లో మా రైడ్ అయిపోతే అప్పుడు మాకు అనిపించింది ఈ ఆటోడు మనకు ఎందుకు 200 లో తీసుకొచ్చిండా. ఎందుకంటే ఆటో కూడా అందులో కమిషన్ ఉంటది, అందుకే వాడు 200 తీసుకొచ్చిండు. ఇక మీరెవరైనా ఇక్కడికి వచ్చేది ఉంటే తప్పకుండా ఎక్కే ముందు ప్రతి ఒక్క డీటెయిల్ గా అడగాలి. ఎక్కడికి తీసుకెళ్తావు, ఎట్లా తీసుకెళ్తావు, ఎంత చెప్పు. మీరు అక్కడికి పోయే ముందు అక్కడ ఏమేమి ఉంటుందో అదంతా తెలుసుకుని దాని తర్వాత ఆటో ఎక్కి బోర్రి. ఆ 8,000 పోయినాక నేనైతే చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చిన. ఇక చూసిరు కదా లాస్ట్ వీడియోలల్లా స్కామ్ స్కామ్ అని చెప్పి ఎంత జాగ్రత్త పడి కూడా మేము స్కామ్ అయినాం. అట్లుంటాయి మరి స్కామ్స్. జాగ్రత్త అంటే జాగ్రత్తలో ఉండాలి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.